వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా ఒకటి చెప్పండి. కాజీ చేసిన మోసం చెప్తాం. అంటే మనకి ఈ కథల్లో బాగ్దాద్ కథలు అవి కనపడతాయి కదా చందమామ కథల్లో. ఇది 50s 60s వచ్చిన కథ. అందులో ఒక రాజుగారు ఉన్న సమయంలో ఆయన ఒక స్టోరీ అనమాట. సుల్తాన్ మొహమ్మద్ అని ఆయన రాజుగా ఉన్నాడు. ఆయన కొంచెం ధర్మ పరిపాలన చేసేవాడని అంటారు. ఆ కాలంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఇతను ఏంటంటే చాలా ప్రేమించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్త చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే ఈ ఊళ్ళో బిజినెస్ వ్యవహారం అంతా అయిపోయాక పై ఊరు వెళ్ళి సంపాదించుకురావాలని అతను ఉద్దేశపడ్డాడు. సరే, మరి భార్యని ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళాలి. ఆమె పుట్టింటి వాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు. ఇక్కడ తోడు లేకుండా ఒంటరిగా అయిపోతుంది. బాగా ఆలోచించి ఏం చేశాడు, ఆ ఊళ్ళో ఒక కాజీ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడని మంచివాడని పేరుంది. ఈయన ఏం చేశాడంటే ఆ కాజీ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి నేను ఇలా వ్యాపార నిమిత్తం వెళ్ళాలనుకుంటున్నాను, నా భార్య ఒక్కతే ఉంటుంది, కుటుంబం లేదు ఇక్కడ, మరి మేము వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం, ఆమె పుట్టిల్లు వాళ్ళు వేరేగా ఉన్నారు, మరి మా భార్యని ఈ సంవత్సరం పాటు, సంవత్సరం అనుకుంటున్నా, 9 నెలలకి 10 నెలలకు కూడా నేను వచ్చేయచ్చు, కాస్త మీ ఇంట్లో ఉంచి కాపాడండి, మీ దగ్గర అట్టె పెట్టుకోండి అన్నాడు. సరే, వాళ్ళ ఇంటికి తాళం వేసి ఈ తాలూకు పెట్టే బేడ అవన్నీ ఈ కాజీ గారింటికి చేర్పించారు. కాజీలు అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కదా, వీళ్ళు కొంచెం పరదా పాటిస్తారు కదా. కాజీ గారు కొంచెం పెద్దవాడు కూడా. వాళ్ళకి 3 మంది పిల్లలు ఉన్నారు. వర్తకుడి భార్యకి ఇంకా పిల్లలు లేరు. సరే, ఈ అమ్మాయి ఆ లోపల జనానాలో వాళ్ళతో పాటు ఉండేది. ఉండగా 9-10 నెలలు గడిచాక ఒకరోజు ఏదో సందర్భంలో ఆ అమ్మాయి ఆ జనాలలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఎప్పుడో చూశాడు ఈయన కాజీ గారు ఆ వర్తకుడి భార్యని. ఎంత అందంగా ఉందో. ఆయనకి అప్పటిదాకా ఎప్పుడూ లేని దుర్బుద్ధి ఒకటి ఏర్పడింది. ఈ పిల్లని స్వాధీనపరచుకోవాలి, ఇవ్వకూడదు, వెనక్కి పంపించకూడదు అని. సరే, ఏం చేశాడు, మామూలుగా ఆయనకి పొద్దున పూట వెళ్ళిపోయేవాడు ఆయన పని మీద. మధ్యాహ్నం ఆయన ఎక్కడుంటే అక్కడికి భోజనం పంపించేవాళ్ళు. భోజనం బయటే చేసేవాడు. అసలు మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి తింటాలు అవి ఆ కాలంలో మరి వాళ్ళ ప్రాంతాల్లో కూడా ఉండేవి కాదేమో. ఒకరోజు వర్తకుడి భార్య, కాజీ గారి భార్య, నేను పుట్టింటికి వెళ్ళొస్తాను పిల్లల్ని తీసుకుని, ఇంట్లో మన వర్తకుడి భార్య ఉంటుంది, ఆ అమ్మాయి ఇంటిని అమ్మాయికి అప్పచెప్పాను, 2 పూటలే నేను వెళ్ళి పిల్లల్ని తీసుకుని వెళ్ళొస్తానని చెప్పింది. ఆ వర్తకుడి భార్య కాజీ భార్య చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది, బుద్ధిమంతురాలు. సరే, ఏం చేశాడు ఈయన, మధ్యాహ్నం భోజనం పొద్దున పూటే పంపించేస్తారు కదా, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేసాడు. అమ్మాయి లేదు, తన భార్య ఏమో లేదు, ఇంటి పెత్తనం ఎవరికి అప్పచెప్పింది, ఈ వర్తకుడి భార్యకి అప్పచెప్పింది. మరి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, అయ్యో ఈయన భోజనానికి వచ్చాడని భోజనం అంతా ఏర్పాటు చేసి పక్కకి వెళ్ళి కూర్చుంది. ఎదురుగా ఉండటం వాళ్ళ పద్ధతి కాదు కదా. అక్కడి నుంచి ఈయన అన్నాడు, ఏమమ్మా అమ్మాయి, ఏమిటి పెద్దవాడిని, నాకు ఎదురుపడ్డానికి నీకేముందమ్మా అభ్యంతరం, మనం ఒక ఇంటి వాళ్ళం అన్నాడు. అవును కదా, ఆయనేమో ఒక ఒంటరిగా కూర్చుని అన్నం తినలేడు, పెళ్ళాన్ని దగ్గరుండి వడ్డించే అలవాటు బాగుండదని వడ్డంలోకి వెళ్ళింది. వెళ్ళాక ఏమన్నాడు, ఒక్కడనే ఏం తింటానమ్మా, నువ్వు కూడా పళ్ళెం తెచ్చుకో, ఇద్దరం కలిసి తిందామన్నాడు. సరేలే, పెద్దవాడు కదా, ఇన్నాళ్ళు తండ్రిలాగా సంరక్షించాడని ఆ అమ్మాయి అటుపోయింది పళ్ళెం తెచ్చుకోవడానికి. ఓ పాయసం ఏదో చేయించారు, పాయసం కప్పులో ఈయన 2 నిద్ర మాత్రలు లాంటివి కలిపాడు. కానీ భయం వేస్తుంది ఆయనకి. ఎప్పుడూ ఇలాంటి పని చేయలే. ఏనాడు చేయని పని, ఒక కొత్త పని, ఒక తప్పుడు పని చేసేటప్పుడు కాళ్ళు వణికిపోయి భయం వేస్తుంది. ఆ అమ్మాయి కాస్త ఆ పాయసం ఆయన పక్కన కూర్చొని, పక్కనంటే మరి పక్కన కూర్చోలేదు కానీ సాపంక్తిని కూర్చుంది ఆయనతో పాటే, ఇంకో పక్కన పేటేసుకుంది. అది తినేసింది. పాయసం తినేసి కళ్ళు మూతలు పడి ఎంగిల్ చేతితోటే పక్కకు పడిపోయింది. ఇంతలో ఏమైంది, ఈ కాజీ గారి భార్య ఎక్కడికో వెళ్ళింది కాదు, ఆ వెళ్ళిన చోట అక్కడ ఏదో మరణం సంభవించింది. ఆవిడ పిల్లల్ని వేసుకుని వెనక్కి వచ్చేసరికి తలుపు కొట్టింది. పిల్లలు భార్య సందడి వినపడేసరికి ఈయన హడిలిపోయాడు. ఈ పిల్ల తనతో అన్నం తింటాం ఓ తప్పు, అడమగా వేరే వాళ్ళ భార్యతో కూర్చొని అన్నం తింటాం స్పృహ తప్పి పడిపోయింది. మాత్ర పనిచేసింది. ఏం చేయాలి, అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ అమ్మాయిని లాక్కుపోయి సామాన్ల కొట్లో వేసేసాడు. కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి, ఆయనకి భయం వేసేస్తోంది. ఎవరు రాకపోతే ఏం చేసును, మేబీ ఏం చేసేవాడు, ఏం చేద్దామనుకున్నాడు, ఏదో ఈ పని చేసేసాడు. ఆ తర్వాత ఏం చేయాలనేది ఇంకా ఊహించలా. కొంప మునిగిపోయినట్టు ఆ అమ్మాయి కాస్త వచ్చేసి
అక్కడి నుంచి తలుపు తీశాడు. బానిస పిల్లలు ఎవరో ఉండే వాళ్ళ ఇంట్లో వాళ్ళని పంపేశాడు. వెళ్ళి తలుపు తీసి రుసరుసలాడుతూ, ఏమిటి అన్నదిండు తలుపు తీయాల్సి వచ్చింది, ఈ కొంప ఎవరు కప్పచెప్పావో, అదేమిటి నేను వర్తకుడి భార్య కప్పచెప్పాను కదా అంది, ఏమో ఆవిడెక్కడుంది, ఆవిడెక్కడ లేనే లేదు, నేను చూడలేదు, నాకు తెలియదు అన్నాడు. నిర్కాంతిపోయింది. అదేమిటి ఆ అమ్మాయి చాలా మంచిది, నేనే అన్నం పెట్టుకు తింటానంటే, అసలు ఆ అమ్మాయి ఎట్లాంటిది కాదు, పిల్లల్నే బాగా సంరక్షణ చేస్తుంది. అట్లా ఎందుకు చేస్తుంది, ఆ అమ్మాయి ఎట్లాంటిది కాదు, అమ్మాయి లోపల పనంతా చూసుకుంటుంది, అప్పచెప్పి వెళ్ళినప్పుడు నేను ఎందుకు చేయలేదు, ఏది అని చూస్తే ఎక్కడా కనపడదు, ఏమో ఎక్కడికి పోయిందో అన్నాడు ఈయన. అట్లా లేచక్కపోయే మనిషి కాదు అమ్మాయి. ఇటు తెల్లబోయింది. అదేమిటి అట్లా ఎట్లా అవుతుంది, అన్నం నువ్వు పెట్టుకు తింటే, ఈయనేమో రుసరుసలాడుతూ గబగబా అన్నం తినేశాడు. ఏం చేశాడు, ఆ అమ్మాయి రెండో కంచం పెట్టుకుంది కదా, తలుపు తీసే ముందు ఆ రెండో కంచమో పాయసం గిన్నె అన్నీ తీసుకెళ్ళి దొడ్లో పారేసేసాడు. తినేసి లేచక్కపోయింది ఎక్కడికోనన్నాడు. వీళ్ళు తెల్లబోయారు. పిల్లల్ని పంపించింది, ఒరే ఒక పిన్ని ఎక్కడికి వెళ్ళిందో చూడండి రా అని పిల్లల్ని బయటికి. ఆవిడ అసలు బయటికి వెళ్ళే మనిషే కాదు. ఏమైపోతుంది, ఇంతలో ఏమైంది, ఆ వర్తకుడు కూడా వచ్చేసాడు. 10 నెలలు అయింది అతను వెళ్ళి. భార్య మా ఆవిడ ఏదంటే నాకు తెలియదు ఎక్కడికి పోయిందో అంటాడు ఈయన. అసలు ఆ అమ్మాయి అట్టాడిది కాదయ్యా, నిన్నటి కాదు ఇవాళ పొద్దుటి దాకా ఉంది, నేను రేపు సాయంత్రం దాకా మా ఇంటి బాధ్యత అమ్మాయికి అప్పచెప్పి వెళ్ళాను, అక్కడేదో మరణం సంభవించింది, చిన్నపిల్లలతో ఉన్నామని నేను వెనక్కి వచ్చేసా, అసలు అట్లాంటిది కాదు, చాలా బుద్ధిమంతురాలు అంటుంది ఈ పిల్ల. వర్తకుడు ఏమన్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్తానని సుల్తాన్ మహమ్మద్ దగ్గరికి వెళ్ళాడు. నా భార్యని కాజీ గారికి అప్పచెప్పాను ధర్మాత్ముడని. ఆయన నా భార్య లేదంటున్నాడు, వాళ్ళ ఆవిడేమో ఈ పొద్దుటి దాకా ఉందంటోంది, తెల్లవారి పొద్దుటి దాకా ఉందంటోంది, ఆయన లేదంటున్నాడు అనేసరికల్లా సరే ఆయన కాజీని పిలిచారు. కాజీ గారు ఏం చేశాడు, చుట్టుపక్కల ఒక 3 మనుషుల్ని మాట్లాడుకున్నాడు సాక్ష్యం చెప్పడానికి. ఆయన భార్య మంచిది కాదని, 3 నెలల క్రితం నుంచే వీళ్ళ ఇంట్లో లేదని, పెళ్ళాలని రానివ్వరు సభలకి, పెళ్ళాం ఇంట్లోనే విడిపోయింది, ఆవిడ నెత్తినోరు కొట్టుకుంటుంది, అయ్యో చెల్లెలాగా చూసుకున్న బంగారు తల్లి, ఎంతో మంచిది, పిల్లలకి జళ్ళేసేది, పెద్ద పిల్లలకి అన్నాలు పెట్టేది, వంటలో సహాయం చేసేది, వంట బాగా చేస్తుంది, ఈ డ్రెస్ కుట్టింది, ఈ చొక్కా కుట్టిందని చూపిస్తోంది, చంటి పిల్లలకి చొక్కాలు కుట్టిందని చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తోంది. కానీ ప్రభు దాకా అవన్నీ వెళ్ళవు కదా. ఈ 3 సాక్ష్యాలు చెప్పారు. ఏమని, 3 నెలల క్రితం నుంచే అమ్మాయి ఇంట్లో లేదని, 3 నెలల క్రితం దాకా ఉందని, ఎక్కడికో వెళ్ళిపోయిందని, ఆ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదని. ఈ సాక్ష్యం పుట్టేసరికల్లా రాజుగారు వర్తకుడు మాట తోసిరాజు అన్నాడు, నీ భార్య ఎక్కడికి పోయిందో కాజీకి ఏం సంబంధం లేదు అనేసరికల్లా వర్తకుడు నెత్తి నోరు బాదుకుంటూ వెళ్ళిపోయాడు. అయ్యో పెళ్ళాం ఎంతో మంచిది, అతనికి చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, దుఃఖంగా వెళ్ళిపోయాడు. గడిచిపోయినాయి రోజులు. ఓ రోజు రాజుగారు మారువేషం వేసుకుని వెళ్తూ ఉంటాడు, ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. రషీద్ కథలు కూడా, ఖలీఫా కథల్లో కూడా చూస్తాం, ఖలీఫా రాత్రిళ్ళు బయట తిరుగుతాడు అని. ఒక సాయంకాలం వేళ ఆయన మారువేషం వేసుకుని ఒక ఊళ్ళో తిరగటానికి పోయాడు. ఓ చోట ఒక చిన్న మార్కెట్ యార్డ్ లాగా ఉంది, మా పెద్దవాళ్ళంతా మార్కెట్ యార్డ్లో పనిచేసుకుంటుంటే వాళ్ళ పిల్లలు ఒక పక్కన కూర్చొని ఆడుకుంటున్నారు. రాజు ఆట ఆడుతున్నారు, రాజు మంత్రి సైన్యాధిపతి ఆట ఆడతారు కదా పిల్లలు. అయితే ఏమన్నాడు, కుర్రాడు ఒకడు చెప్తున్నాడు, ఒరే సుల్తాన్ మహమ్మద్ లాగా పిచ్చి తీర్పులు చెప్పేవు కనుక సరైన తీర్పులు చెప్తానంటేనే నువ్వు రాజు అవ్వాలిరా అంటున్నాడు కుర్రాడు. అనేసరికల్లా నేను సరైన తీర్పే చెప్తానన్నాడు రెండో కుర్రాడు. వాడు రాజు, వీడు సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి వేసిన కుర్రాడు ఈ డైలాగ్ అనమాట, పిచ్చి తీర్పులు చెప్పకూడదు అని. ఆ రాజు ఆశ్చర్యపడితే, నేను పిచ్చి తీర్పులు చెప్తానా అంటే ఇలా చెప్పుకుంటున్నారా, ప్రజలు చెప్పుకోకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుంది. ఈయన పోయి ఆట దగ్గర కూర్చున్నాడు. ఆ సైన్యాధిపతి వేషం వేసిన కుర్రాడిని అడిగాడు, ఎరా అబ్బాయి, అయితే మీ సుల్తాన్ మహమ్మద్ పిచ్చి తీర్పులు చెప్తాడంటే, చెప్పడా మరి, చెప్పడా, అట్లాగే పిచ్చి తీర్పులే చెప్తాడు, మొన్న చెప్పాడు కదా వ్యాపారస్తుడి భార్యని ఎడిపోయిందో తెలియదని, మీ ఆవిడ నువ్వే వెతుక్కోమని ఇవ్వాడు, అది పిచ్చి తీర్పు కాదా అన్నాడు. అనేసరికల్లా అది పిచ్చి తీర్పు అంటావా, ఖచ్చితంగా పిచ్చి తీర్పే, మరి ఏం చెయ్యాలంటావు అన్నాడు. సాక్షుల 3 పిలిపిస్తే చెప్తా నేను అన్నాడు కుర్రాడు. అనేసరిగా ఈయన ఏం చేశాడు, మర్నాడు పొద్దున ఈ కుర్రాడిని గుర్తుపెట్టుకుని వాడి అమ్మా నాన్నకి కబురు చేశాడు, పిల్లాన్ని తీసుకురండి అని. మర్నాడు పొద్దున ఆ కుర్రాడిని తన ప్లేస్లో కూర్చోబెట్టాడు. సాక్షులు 3 పిలవండి, కాజీ గారిని పిలవండి, వ్యాపారస్తుడిని పిలవండి. 3 సాక్షులు, కాజీ, వ్యాపారస్తుడు నుంచున్నారు. 3 సాక్షులు 3 నెలల నుంచి వ్యాపారస్తుడి పెళ్ళం కాజీ గారి ఇంట్లో లేదు. అలాగా కాజీ గారి ఇల్లు ఎంత ఇల్లు, ఎన్ని గదులు ఉన్నాయి కాజీ గారి ఇంట్లో? కాజీ గారి జనానాలో ఉండేవాళ్ళని మీరు ఎట్లా చూశారు? మీరు ఇప్పుడు కాజీ ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళ గదులు వైశాల్యం నిర్మాణం చెప్పలేరు కదా. మెమ్మే బెబ్బే అన్నాడు ఒకడు.
ఆవిడ ఇదివరకు చూశాను, ఇప్పుడు కనిపించట్లేదు, ఆవిడ అంత మంచిది కాదన్నాడు రెండో వాడు. కాజీగారి వ్యాపారస్తుడి భార్య ఎంత ఎత్తు ఉంటుంది, ఆమెకు ఎంత వయసు, ఏ రంగులో ఉంటుంది, మా అమ్మాయి బాబాయ్ సుమారైన సైజు అని చెప్పాడు వాడు. వ్యాపారస్తుడు నా భార్య కాలి పొడుగుది, ఆమె పొడుగాటి మనిషి అని చెప్తున్నాడు. తెల్లగానే ఉంటుంది, కాదండి ఆమె చామంచాయిగా ఉంటుందని చెప్తాడు ఇతను. ఆమె వయసు తెలీదు వీడికి, ఆమె ఎత్తు పొడుగు ఏమీ ఆకారం కూడా తెలియదు, ఏమీ తెలీదు. మూడో సాక్ష్యం కూడా ఇట్లాగే వీగిపోయింది. అంటే ఆ మనిషిని వీళ్ళు చూడలేదు, అసలు ఆ అమ్మాయి వీళ్ళ ఇంట్లో ఉందని కూడా తెలీదు. కాజీ గారి ఇల్లు, దాని తాలూకు కొలతలు నిర్మాణాలు ఏమీ తెలియవు. ఏమీ తెలియని ముగ్గురు సాక్షులు ఎట్లా చెప్తారు నిజం? కాజీ గారు అబద్ధం చెప్తున్నాడు అన్నాడు. అనగానే రాజు కాజీని గద్దించాడు. ఒక మనిషి తన భార్యను మీ ఇంట్లో న్యాసంగా ఉంచితే ఆ అమ్మాయి వివరాలు తెలీదా నీకు? 3 నెలల క్రితం ఎలా వెళ్ళిపోతుంది? ఈ లోపల కాజీగారి భార్యను సాక్ష్యాన్ని పిలవాలన్నాడు కుర్రాడు. ఆవిడని పరదా వేసి పిలిచారు. ఆవిడ లబోదిబోమని ఏడ్చి సొంత చెల్లెలాగా చూశాను, నేను వెళ్ళే రోజు పొద్దున కూడా మా ఇంట్లో ఉంది, చాలా మంచిది, అందరికీ చెప్పింది కదా, బట్టలు కుడుతుంది, అవి కుడుతుంది, ఇవి కుడుతుంది. ఆ అమ్మాయి ఎంత ఉంటుందంటే చామంచాయిగా పొడుగ్గా ఉంటుంది, 24-23 సంవత్సరాల వయసు, ఇంకా పిల్లలు కలగలేదు. ఇవి చెప్పింది ఇతని వ్యాపారస్తుడు చెప్పింది సేమ్. కాజీ అమ్మాయిని ఏదో చేశాడు అని చెప్పాడు కుర్రాడు. ఈమె సుల్తాన్ కాస్త గట్టిగా గద్దించి ఆయన 2 చంపకాయ పీకడానికి ట్రై చేశారు. అంటే అడిగేసరికి అలా కొట్టినంత పని చేసేసరికి అలా ఆయన గడగడ వణుకుతూ, క్షమించండి నేను ఒక పొరపాటు చేశాను, 5-6 రోజులుగా మా ఇంటి సామాన్ల గదిలోనే ఈ అమ్మాయి ఉంది, స్పృహ తప్పి పడిపోయింది అంతే. అప్పుడు వెంటనే ఆ సామాన్ల కొట్టులోకి వెళ్తే నీరసంగా స్పృహ తప్పి పడిపోయింది. ఏదో పిచ్చి మందు ఇచ్చేశాడు, మా మోతాదు ఎక్కువైపోయింది. ఆ అమ్మాయి అలాగే నా 5 రోజుల నుంచి కోమాలో ఉన్నట్టుగా అక్కడ పడింది. ఆ వేసిన మాత్రలకు విరుగుడు ఏంటో కనుక్కుని ఆ విరుగుడు మందు తాగిచ్చి ఆ వ్యాపారస్తుడి భార్యని అతనికి అప్పచెప్పారు. కాజీ గారు చేసిన మోసం ఇలా బయటపడింది అన్నమాట కుర్రాడి తీర్పుతోటి. మరి కాజీ గారికి శిక్ష పడిందా లేదా? శిక్ష పడింది. ఆయన ఆస్తంతా వీళ్ళకి అప్పచెప్పి ఆయన్ని ఊర్లో నుంచి బయటికి పంపించేశారు. అప్పుడు అట్లా చేసేవాళ్ళు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఈ లెక్క లేదు, ఈ లెక్క లేదు. ఇది ఆ చందమామలో వచ్చిన కథ. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.